కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా ముడుపుల సంస్థ నడుస్తుందా? ప్యాలెస్ల్లోకి తరలించిన రూమర్స్ ప్రకారం ఈ డబ్బులు ఎవరైతే ఉన్నారో ఆ రాజో రాణియో లేకపోతే రాణి రాజు ఇద్దరు కూర్చొని కుంభక్కైపోయి రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రణాళికలు వేసి ముందుకొచ్చి మహా వేసిన రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కింద సృష్టించి ఈ నివేదికలు పాలసీలు దీనికి ఒక స్పెక్ట్రమ్స్ 7 లేయర్ సిస్టమ్స్ అని చెప్పి దోచుకోవడానికి ఇంత ప్రణాళికతో ముందుకొచ్చిన ఈ కుంభకోణానికి సంబంధించిన మేతగాళ్ళు ఎవరు? ఇది విశ్లేషించడానికి ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఒక రకమైన షివర్ ఇన్ ద వెయిన్ స్టార్ట్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు బయట అనుకుంటున్న మాట. ఎందుకంటే ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ధనుంజయ రెడ్డి మనీ లాండరింగ్కి పాల్పడ్డ క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయబోము, ఇంకా లెట్ ద సిట్ ఇన్వెస్టిగేట్ అని చెప్పి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి దే హ్యావ్ స్టార్టెడ్ డిగ్గింగ్ ద హోల్. ఇప్పుడు ఈ గుంట ఎంత లోతుకు వెళ్ళబోతుంది? ఈ బంకర్ తవ్వుకుంటా వెళ్తే మనం ఒక ప్యాలెస్లో తేల్తామా, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఉన్న ప్యాలెస్లో తేల్తామా? ఎందుకంటే రాజు ఇక్కడ, రానక్కడ రాజు ఇక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం వీక్లీ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు, ఇంత మహామేతలు. సో ఈ మహామేతల్ని పట్టుకోవడం అంతిమ టార్గెట్ కింద రాష్ట్ర ఖజానాకి డెంట్ కొట్టిన ఈ దుర్మార్గుల్ని పట్టి బయట ఎండేసి ఈ జనాల ఆరోగ్యానికి ఇంత నష్టం కలిగించిన ఈ మహామేతలు, ఈ కుంభకోణ కర్తలు క్రియలు కొన్ని వారాల్లోనే, అంటే వారాలంటే ఓ నెలలు సరిపడా వారాలు కదండి, వారం 2 వారాల్లో అరెస్ట్ అవ్వబోతున్నారన్న సంకేతాలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి.